ఇటీవల బంగ్లాదేశ్లో మన ఇండియన్స్ అందరికీ బ్లడ్ బాయిల్ అయిపోయే ఇన్సిడెంట్ అయితే ఒకటి జరిగింది. బంగ్లాదేశ్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనే ఇన్స్టిట్యూట్లో మన నేషనల్ ఫ్లాగ్ని తీసుకెళ్ళి కాలేజ్ గేట్ ఎంట్రన్స్ గేట్ దగ్గర పెట్టారు. దాని మీద నుంచి స్టూడెంట్స్ని నడిపిస్తున్నారు. ఇటువంటిప్పుడే అనిపిస్తుంది బంగ్లాదేశ్ వాడు కడుపుకి తిండి తింటున్నాడా ఇంకేమైనా తింటున్నాడా అని. చరిత్రలోకి మనం వెళ్తే 1971లో ఈ బంగ్లాదేశ్ అనే దేశమే లేదు. వీళ్ళు పాకిస్తాన్ కింద బానిసలుగా బతికేవాళ్ళు. ఈ బానిసలందరూ మన దేశం మీద పడుతుంటే మన ఇండియా వీళ్ళ కోసం యుద్ధం చేసి 3000 మంది సోల్జర్స్ని కోల్పోయింది. అటువంటి పరిస్థితుల్లో ఈ బంగ్లాదేశ్ అనే దేశం ఫామ్ అయింది. ఈ బంగ్లాదేశ్ ఫామ్ అవడానికి ఇండియానే మూల కారణం. అటువంటి కనీస విశ్వాసం కూడా లేకుండా ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఎంతటి దారుణాలు చేస్తున్నారు. 1971లో ఈ బంగ్లాదేశ్ వాళ్ళ కోసం మనం వార్ చేయకపోతే వీళ్ళ బతుకు ఎలా ఉండేదో మీరు కామెంట్ చేయండి.